బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కాలువలోకి దూసుకుడింది కారు. ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. ఒక యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల దగ్గర ఈ ఘటన జరిగింది. పెరవల్లిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులు నరసాపురం బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన వారిలో లక్ష్మీబాను, రాజారాం, నాగిరెడ్డి, దుష్వంత్, సాయి సూర్య ఉన్నారు. చెట్టు కొమ్మ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు సంతోష్. కేకలు వేయడంతో సంతోష్ను కాపాడారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి ఎటువంటి పరిస్థితి ఉండిందని చెప్పి. ఇది ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది కారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కారు దూసుకున్న తర్వాత ఆ కారుని బయటకు తీశారు. సురక్షితంగా ఆ కారుని బయటకు తీయడం జరిగింది. కానీ ఆ కారులో ఉన్న 4 గల్లంతయ్యారు. ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న సందర్భంలో చెట్టు కొమ్మని పట్టుకొని అలా ఉండిపోవడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. మిగతా 4 కోసం గాలింపు కొనసాగుతూ ఉంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఎందుకంటే ఎప్పుడైతే మనం నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటామో ఓవర్ స్పీడింగ్, ఓవర్టేకింగ్ ఈ రెండూ చాలా కంట్రోల్లో ఉండాలి. ఓవర్ స్పీడింగ్ అయిన ప్రమాదమే, ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసిన ప్రమాదమే. వై? అక్కడ లైటింగ్ ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ అవతల వచ్చే వాహనాన్ని ఎస్టిమేట్ చేయడంలో కూడా క్యాలిక్యులేషన్ తప్పితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దట్టు మనం ఒక వాటర్ బాడీస్ పక్క నుంచి వెళ్తున్నామంటే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగితే అక్కడ చెరువు కావచ్చు, లేకపోతే చిన్న కాలువ కావచ్చు, ఏదైనా ప్రమాదమే. వీకెండ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. గుర్తుపెట్టుకోండి, మీకోసం ఎదురు చూస్తున్న ఒక కుటుంబం మీ ఇంటి దగ్గర ఉంటుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎలా ఈ ప్రమాదం జరిగింది, అప్డేట్స్ అందించేందుకు మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? ఓవర్టేకింగ్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు లైక్ బ్రేక్ ఫెయిల్యూర్ లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా తలెత్తి ప్రమాదవశాత్తు పడిన సందర్భం ఉందా? ఏం జరిగింది? ఏదైతే ఐతంపూడి గ్రామానికి నిడదవోలు నర్సాపురం ప్రధాన కాలువలో ఈ 4 విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలో పడిపోయింది. వీరందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురానికి సంబంధించి స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. స్నేహితునికి సంబంధించి దగ్గర బంధువు పెళ్లి కావడంతో వీరందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా పెరవలు వచ్చారు. రాత్రి పెళ్లి అనంతరం పెళ్లి దగ్గర అంతా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత వీరు ఈ రోజు అంటే తెల్లవారుజామున వీరందరూ కూడా మరొకసారి నరసాపురం వెళ్లేందుకు స్విఫ్ట్ డిజైర్ కార్లో వీరందరూ వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో మొత్తం వీరందరూ కూడా 5 స్టూడెంట్స్ కూడా కారులో వెళ్తున్నారు. వెళ్తున్న క్రమంలో మట్టా సంతోష్ ఎవరైతే ఉన్నారో తాను సురక్షితంగా బయటపడ్డాడు. తను చెప్తున్న వివరాల ప్రకారం ఐతంపూడి గ్రామంకు వచ్చేసరికి భారీ వర్షం కురుస్తుంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి రహదారి సరిగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా కాలువలోకి కారు దూసుకు వెళ్ళిపోయిందంటూ చెప్తున్నారు. అయితే కాలువలోకి దూసుకు వెళ్ళిన తర్వాత అందరం కూడా ఆ కాలువలో ఒక్కసారిగా డోర్లు తీసుకుని బయటకు వచ్చాము. ఈదుకుంటూ ఒడ్డుకు వద్దామని సందర్భంలో సరైన ఈత రాక ప్లస్ కాలువ ప్రవాహం కూడా ఎక్కువ ఉండి 4 కొట్టుకుపోయారు. తాను సంతోష్ ఎవరైతే ఉన్నారో తాను కారు పైకి ఎక్కడంతో అతను ప్రాణాలు నిలబెట్టుకోగలిగాడు. తన కారు పైకి ఎక్కిన తర్వాత పెద్ద అరుపులు అరుస్తుండగా స్థానికులు అక్కడికి వచ్చారు. అయినప్పటికీ కూడా తనని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కూడా ఫెయిల్యూర్ అయింది. తాను కాలువలో మరొకసారి దిగి ఈదుకుంటూ మరొక చోటకి వెళ్ళాడు. అక్కడ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతుండగా అక్కడ స్థానికులు వచ్చి మట్టా సంతోష్ అయితే కాపాడారు. వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి డిఫరెంట్ ప్రాంతాల నుంచి నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరందరూ కూడా స్నేహితునికి సంబంధించి దగ్గర బంధువు పెళ్లి కావడంతో వీరందరూ తూర్పుగోదావరి జిల్లా వచ్చారు. అయితే దీనికి సంబంధించి భారీ వర్షం కారణంగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళిందా, లేకపోతే అది కారుకు సంబంధించి బ్రేక్ ఫెయిల్యూరా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ 4 కూడా ఎవరైతే 4 విద్యార్థులు ఉన్నారో వీరు
గల్లంతయ్యారు. వీరి కోసం ఆ కాలువ ఎక్కడ అంటే చివరి వరకు ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మట్టా సంతోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారుజామున ఈ సంఘటన ప్రస్తుతం వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. మనం చూసుకొచ్చి వారందరూ 18 సంవత్సరాలు వయసు గల విద్యార్థులే. దాదాపు నిజంగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సక్రమంగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. వీరందరూ కూడా ఇళ్లలో చెప్పి స్నేహితుని ఫంక్షన్ కి పెళ్లికి వచ్చారా, లేకపోతే వీరందరూ ఒక కారు తీసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చారనేది మాత్రం తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ నలుగురు తల్లిదండ్రులకు కూడా సమాచారం అందింది. వారి తల్లిదండ్రులు కూడా ఆ సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి చదువుకోవడం కోసం హాస్టల్స్ లో ఉంటూ ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి వారి కారు సంబంధించి ఈ పెళ్లికి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 5 విద్యార్థులు పెళ్లికి వచ్చారు. పెళ్లిలో బాగా ఎంజాయ్ చేస్తారు. అంతా అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇది సంఘటన జరిగింది. అర్ధరాత్రి కావడంతో అంటే తెల్లవారుజామున కావడంతో పెద్దగా ఎవరు జనసంచారం లేకపోవడం దురదృష్టం అని చెప్పాలి. ఒకవేళ జనసంచారం ఉంటే ఆ నలుగురు కూడా స్థానికులు కాపాడే ప్రయత్నం చేస్తుండేవారు. కానీ తెల్లవారుజామున కావడంతో మట్టా సంతోష్ ఒకడే అతనికి ఈత వచ్చి కాబట్టి ఈదుకుంటూ కాస్త చెట్టుకొమ్మను పట్టుకుంటూ అలా వేలాడుతుండగా స్థానికులు అతను బయటికి తీశారు. ఏదైనప్పుడు కూడా ఈ నలుగురు కుటుంబాల విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాల్సిన నలుగురు విద్యార్థులు కాస్త ఈ విధంగా విషాద ఛాయలు అలుముకున్నారు. దాదాపు నలుగురు విద్యార్థుల కుటుంబాల్లో కూడా విషయం తెలిసింది. వారు ఒకటిన ఆ సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి అసలు కారు ప్రమాదానికి సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఏమైనా ఉంటే పోలీసులు చూసే పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఎటువంటివి లేదు. ఆ రహదారి పక్కన ప్రస్తుతానికైతే ఆ కారు బయటికి తీశారు. ఆ కారు సంబంధించి డీటెయిల్స్ కూడా తీస్తున్నారు. ఆ కారు ఎవరిది, సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చారా లేకపోతే వీరికి సంబంధించి ఎవరిదైనా స్నేహితులు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఈ నలుగురు కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు ఉన్నాయి. దాదాపు ఈ నలుగురు విద్యార్థులు ప్లస్ ఈ మట్టా సంతోష్ ఎవడైతే సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడో తన వయసు కూడా 18 సంవత్సరాలు. మొత్తం వీరందరి వయసు కూడా 18-19 సంవత్సరాలు. వీరందరూ కూడా ఈ విధంగా ప్రమాదవశాత్తు ఈ విధంగా కాలువలో కొట్టుకుపోయి మరణించడం ప్రస్తుతం దురదృష్టంగానే అనుకోవాలి. ఈ కాలువ ప్రవాహం సాధారణంగా వాస్తవంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నర్సాపురం నుంచి నిడదవోలు వెళ్లే ప్రధాన కాలువ ఇది చాలా వేగంగా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వీరి మృతదేహాల కోసం పోలీసులు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ గ్రామంలో విషాదశాలు అనుకుని వీరందరూ కూడా స్వస్థలాలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ అందించారు. వారందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. సచిన్ మనోజ్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో, ఎవరైతే అక్కడ చెట్టు కొమ్మని పట్టుకొని తను కాపాడుకున్నారో సంతోష్ రియాక్ట్ అయ్యారు. ఆ సంతోష్ ఏమంటున్నారో చూద్దాం. పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో చూడడానికి చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మనం డ్రైవర్ కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కారులో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ ఇండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోయి కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి విసురుతాను, నువ్వు ఊరికంటే నేను ఊరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మతో వెళ్ళింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా కనవ నలుగురు అలాగా కొట్టుకుంటా కారు ఎవరు తీసారు? కారు బయటకు వచ్చిందా? ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రెడ్నోచా గ్రామంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది.
వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నరసాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది. మన తహసీల్దార్ గారు, తణుకు రూరల్ సిఏ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో